అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ నా మాటలు సక్రంగా వినాలి కాబట్టి, మీరే సమాధానం చెప్పాలి కాబట్టి, అందులో నవ్వాలి కాబట్టి మీకు అందరికీ బాగా వినిపించాలి. నా పేరు భారతి అండి. అందరికీ నమస్కారము. ఇది నా మొదటి ప్రయత్నం అండి. నవ్వు 4 విధాల చేటు అన్నారు అప్పుడు, కానీ నవ్వు 4 విధాల మేలు అంటున్నారు ఇప్పుడు. అలాగే ప్రస్తుతము లాఫింగ్ యోగా, లాఫింగ్ థెరపీ అంటూ డబ్బులు పెట్టి నవ్వులు కొంటున్నాం. అలా కాకుండా స్టాండప్ కామెడీ ద్వారా మీ అందరినీ మనసారా నవ్వించాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను చెప్పే విషయాలు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ని రీచ్ అవ్వచ్చు, టచ్ అవ్వచ్చు. టేక్ ఇట్ ఈజీ, ఓకే? ఇప్పుడు ఫస్ట్ నేను ఏదైనా చెప్పానంటే జస్ట్ డూ ఇట్ అండర్లైన్, ఓకేనా? చాలామంది చాలాసార్లు గమనించారా, లేడీస్కి డ్రెస్ అటాచ్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. చెప్పుకోబోతుంటే ఇంకా ఈరోజు సరిపోదు. అదే జెంట్స్కి తీసుకోండి, నేను ఇప్పుడే చెప్పేయచ్చు. ప్యాంటు షర్టు, టీషర్టు షార్ట్, అండ్ దెన్ ధోతి, ఇంకేదైనా గ్రాండ్ ఫంక్షన్ వస్తే సూట్, అంతకు మించి రేపు. అంతేనా? అంతేనా? సమాధానం మీరే చెప్పాలా? ఓకే. ఇలా ఎందుకుందో మీకు తెలుసా? లేడీస్ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత తిరిగి దాన్ని రకరకాలుగా యూజ్ చేస్తారు. ఏది వేస్ట్ చెయ్యరు వాళ్ళు దాన్ని. అదే మీరు ఏది ఎక్కువ యూజ్ చేయరు, దానికి అలా ఉంటుంది. ఈవెన్ మా డాడీ నుంచి ఇప్పుడు మా హస్బెండ్, నెక్స్ట్ మా లేటెస్ట్ జనరేషన్ మై సన్ కూడా సేమ్ ఫాలో అవుతున్నాడు. ప్యాంటు షర్టు టీషర్ట్ ఇంత, ఇంతకు మించి ఉండలేదు. మరీ ఎక్స్ప్రెషన్ ఫ్యాన్స్ లో కలర్స్ తీసుకోండి, ఏ పట్టెట్ తీసినా అదే ఉంటుంది. బ్లాక్, బ్లూ, బ్రౌన్, వైట్, ఇంకేముంటుందండి? ఎక్కడ చూసినా అవే ఉంటాయి. మనకు తిరిగి వేరేదంటూ ఏమి ఉండదు. అలా లేడీస్ కళాకారులు చాలా ఉంటాయి. దీనికి తోడు ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇంకా ఏమంటుంటారు హస్బెండ్స్ చెప్పండి? ఇంట్లో ఎన్ని కబోర్డ్స్ నీకు ఇచ్చినా సరిపోవట్లేదు, ఎన్ని ఇచ్చినా సరిపోవట్లేదు, మాకు ఒక చిన్న షెల్ఫ్ సరిపోయింది అంటారు. యూజువల్గా కబోర్డ్ ఓపెన్ చేస్తే ఫుల్ లేడీస్ ఆక్యుపై చేసి ఉంటారు. ఓన్లీ చిన్న షెల్ఫ్ హస్బెండ్స్ ఉంటుంది. అది ఎందుకు మీకే అర్థమై ఉంటుంది అనుకుంటా. ఓకే, మీకే కబోర్డ్ ఇస్తాము, అన్లెస్ మీరు లోపల కూర్చుంటే కూడా అది నిండదు. అంతేనా? అది మీరు ఒప్పుకోవాలి మీరు ఇప్పుడు. అంతే కదా? అది చెప్పండి. సైలెంట్ ఉంటే ఎట్లా? మళ్ళీ అంటూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా హౌస్ షిఫ్టింగ్ అప్పుడు చూడాలా, చాలా పెద్ద అన్ని కార్టూన్స్ లేడీస్ మీదే ఉంటాయి, జెంట్స్ ఉండవు. కానీ వెనకాల ప్రాబ్లం ఇంత ఉంటుంది. అది ఎవరు అర్థం చేసుకోరు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకెప్పుడు ఆ మాటలైతే రాకూడదు అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, ఈశ్వర్గా హస్బెండ్స్ ఏమంటుంటారంటే, మేము డబ్బులు పెట్టి చాలా మంచి బట్టలు కొనిచ్చాము, అది కొనిచ్చాము, ఇది కొనిచ్చాము అని అంటుంటారు. ఓకే, కొనిచ్చారు, కానీ ఇంట్లో వరకు నైటీస్లోనే ఉంటారు అని అంటారు. చాలా మంది అంటుంటారు. ఓకే, మీ మాటే వింటాం, మీరు అన్నదే చేస్తాం. అలానే నైటీని మీ ఫ్రాక్లో తీసుకొచ్చేసాం, కొత్త మోడల్గా తీసుకొచ్చాము. ఇప్పుడు మీ మాట వింటున్నాం. అదే మీరు ఎప్పుడు షార్ట్లోనే ఉంటారు. అదే మేమంటే మీరు వింటారా? అసలు జెంట్స్ అంతా గొప్పగా ఉంటే కాదండి, సమాధానం చెప్పాలా? ఒకవేళ మేము చెప్తే మీరు వింటారా? వినరు, అందులోనే ఉంటారు మీరు. కానీ మేము వింటున్నాం. అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎక్కడెక్కడ వింటున్నామో మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంతేనా? మరి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కదండి, దాంట్లో చూడాలి అసలు ఎన్ని తమాషాలు జరుగుతుంటాయో. పైనేమో ఐరన్ షర్ట్, టై, కిందేమో ఓల్డ్ షార్ట్, కూర్చొని వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. నేను ఒకసారి అడిగాను మా హస్బెండ్ని, ఓకే ఇలా చేస్తున్నావు బాగానే ఉంది, ఏదన్నా పరిస్థితుల్లో నువ్వు లేచి నిలబడాల్సి వస్తే అటువైపు ఏమనుకుంటారు? ఆయన ఏమి తడబడకుండా అప్పుడు ఇదే పరిస్థితి అని చెప్పాడు. మేమేమనుకుంటాం? మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకుంటాం, కానీ మీరు అక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. ఏం చేస్తాం మీరే చెప్పండి. మీరు రావాలని మీరు ట్రై చేయాలని, కానీ అది మా తప్పు కాదు కదా. అంతే కదా? అవునా? ఎవరు చెప్పారండి మా తప్పేండి? చాలా థ్యాంక్స్ అండి, ఒక్కరన్నా ఒప్పుకున్నారు. లేడీస్ చాలా అల్ప సంతోషం అండి. చాలా చిన్న వాటికే సంతోషపడిపోతారు.
అది మీరు ఎప్పుడు గమనించరు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద హీరోయిన్స్ వేసుకున్న డ్రెస్సులు మాకు కూడా చాలా అనిపిస్తుంది, మేము కూడా వేసుకోవాలనిపిస్తుంది. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని రిప్లికాస్తో సంతోషపడుతున్నాం. మీరు రిప్లికాస్ యూజ్ చేస్తారా? నో, అన్ని బ్రాండెడ్ యూజ్ చేస్తారు మీరు. ఏ ఒక్కటి ఈవెన్ షాప్స్ తో సహా బ్రాండెడ్ ఉంటాయి. మీరు చూసుకోండి, కావాల్సింది అన్ని బ్రాండెడ్ ఉంటాయి. పోనీ మేము రిప్లికాస్తో హ్యాపీగా ఉన్నాము అనుకుంటే కూడా గమనం ఉండదు. అయ్యో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారే అని అంటారు. మీరు యూజ్ చేయరు, మమ్మల్ని యూజ్ చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది. మీరు దానికి డబ్బులు కూడా మీకు సేవ్ అవుతుంది, అది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ మీ మాట మేము వినాల్సి వస్తే, మేము ఒరిజినల్సే మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారు చెప్పండి? ఎవరైనా చెప్పాలి. ఇప్పుడు యూజ్ చేస్తారు, డబ్బులు యూజ్ చేస్తారు, వేస్ట్ చేస్తారు అంటుంటారు కదా. ఇక్కడ అందరూ అంటుంటారు, ఎవరు అనలేదు మొత్తం విన్నాను నేను, అందరూ అంటుంటారు. కానీ మేము ఒకటి అడుగుతాము, ఒరిజినల్లే మాకు తీసియండి అని. అప్పుడు మీరు ఏం చేస్తారు? అది మీకే వదిలేస్తాం, మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి. ఏం చేస్తాము, ఏం చేయాలి అనుకునేది మీరే ఇక మాది కాదు. ఏంటంటే తీసిస్తారా ఒరిజినల్స్? మీరు ఇక్కడ ఎవరో చెప్తున్నారు, ఒరిజినల్స్ తీసిస్తారా? చెప్పండి. అందరూ సైలెంట్ అయిపోతారా అండి? ఉన్నాయండి లేడీస్ బ్రాండ్స్, ఎందుకు చాలా ఉన్నాయి. మేము దాని దగ్గర కూడా పోమండి, మేము దగ్గర కూడా పోలేము. ఉన్నాయండి, అదే చూసాము. వినలేని పరిస్థితిలో వచ్చేసాము మేము. అన్ని మీ బ్రాండ్స్ ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ మా బ్రాండ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మళ్ళీ రిప్లికాస్తో పోతుంటాం. ఇంకోటి, లేడీస్ కి షాపింగ్ చేయాలన్నా, ఏదైనా ఎగ్జిబిషన్స్ వస్తుందన్నా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో ఒక 1 month నుంచి ప్లాన్ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అని అనుకుంటుంటాం. అప్పుడు ఇంకా హస్బెండ్స్ చూడాలా అల్లాడిపోతుంటారండి. కానీ బయటకి కనిపించరు, బయటకి అస్సలు కనిపించరు, లోపల మటుకు అయిపోతుంటారు. ఏదో మా సంతోషం కోసం ఒక డజన్ చీరలు, ఒక డజన్ నగలు, అది ఆర్టిఫిషియలే, నాకు ఒరిజినల్. అవి కొంటామన్నా అనుకోండి, ఏదో ఆస్తులు కరిగిపోతున్నట్టు, అప్పడాలు అయిపోయినట్టు కట్టులు ఇస్తుంటారా? ఇస్తుంటారా లేదండి? చెప్పండి. సో అందరూ సైలెంట్ అయిపోతున్నారంటే ఇంకా అన్ని ఒప్పుకున్నట్టేనా? అన్ని ఒప్పుకున్నట్లే కదండి. నో చాయిస్. ఇంకోటి, పార్టీలకు వెళ్తుంటాం కదండి. చాలా పార్టీలు నేను గమనించాను. మనం పార్టీలో వెళ్ళినా సేమ్ థింగ్ జరుగుతుంటుంది. నాకు ఎలా జరుగుతుందో అర్థం కాదు. పార్టీకి వెళ్తాం, లేడీస్ జెంట్స్ సపరేట్గా ఉంటాం, మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది, ఫుడ్ అయ్యేంతవరకు అన్నీ బాగానే ఉంటాయి. కానీ లేడీస్ జస్ట్ రీల్స్ అని మాట్లాడుకుంటాం అంతే. అలా ఎలా టెలిపతి ద్వారా వాళ్ళకి అర్థమైపోతుందో అందరూ గాయపడిపోతారు, ఒక్కరు వీడియోనే ఉండరు. ఫోన్ చేసినా కాదండి, ఫోన్ లిఫ్ట్ చెయ్యదు అసలు అర్థం కాదు మాకు. కానీ మేమేమైనా వదులుతామా? ఏదో కింద మీద పడి రీల్స్ చేసుకుంటాం. కంపల్సరీ హోస్ట్ ఏమడుగుతారు, కంపల్సరీ గ్రూప్ కావాలని అడుగుతారు. అప్పుడే 5 minutes అందరూ వచ్చేస్తారు. నేను ఒక పార్టీలో చాలా పార్టీలు గమనించాను, కానీ సేమ్ టిప్లే రాదు కదా, వాళ్ళు ప్లాన్ చేస్తారు అనుకుంటే. కానీ అందరూ అలానే ఉంటారు. ఎలా అంత సింకులో ఉంటారో జెంట్స్ మాకు అర్థం కాదు. అసలు మేమంత సింకులో ఉండలేమండి బాబు, మీరంత సింకు మాకు రాదు. రీల్స్ హెల్ప్ చేయొచ్చు కదా లేడీస్ కి. మేము హెల్ప్ చేయడం, రీల్స్ అడగట్లే, హెల్ప్ చేయమని అడుగుతున్నాం. కానీ ఉండదు కదా ఎవరు అక్కడ. ఇంకొకటి, పిల్లలకు స్కూల్కి వెళ్తుంటారు, ఇంట్లో చాలా వరకు లేడీస్ పిల్లల గురించి చూసుకుంటుంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ఎంత జాబ్ చేసినా ఏం చేసినా పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వైఫ్సే తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక రోజు వాళ్ళ స్కూల్కి వెళ్ళలేము అన్నారనుకోండి, వెంటనే ఏమంటారు మదర్, సరే ఇట్స్ ఓకేలే, ఈరోజు ఓకేలే అంటారు. వెంటనే హస్బెండ్ అసలు రెడీగా కాసుకొని ఉంటారో ఏమో అర్థం కాదు, అంత నువ్వు గారాబం చేసిన దానివల్లే అంటారు. అసలు తను గారాబం చేసి స్కూల్కి వెళ్ళలేదు అంటారు. అసలు పిల్లలు చదవలేకపోయినా నువ్వే రీజన్, పిల్లలు స్కూల్లో గొప్పగానే నువ్వే రీజన్, పిల్లలు అన్నం తినకపోయినా నువ్వే రీజన్, అన్నిటికీ నువ్వే రీజన్. తను కూడా ఇంట్లో ఉన్న తను ఎందుకు రీజన్ నాకు అర్థం కాదు. ఇంకొకటి, పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందనుకోండి, 90% వాళ్ళు మదర్సే కేర్ చేసుకుంటుంటారు. తర్వాత వాళ్ళ స్కూల్కి అంతా వెళ్ళిన తర్వాత ఆమెకు ఫీవర్ వచ్చిందనుకో, నీకు ఇమ్యూనిటీ పవర్ లేదంటారు. అది కూడా కాదు. ఇంకొక విషయం, పిల్లలకి ఎగ్జామ్ వచ్చినాక మార్క్ లిస్ట్ వస్తారు చూడండి, అప్పుడు ఉంటుంది పండుగ.
వాళ్ళకి ఏదన్నా ఒక్క సబ్జెక్ట్ తక్కువ రానివ్వండి, అదే వాళ్ళ మదర్కి చాలా అదృష్టంతో అదే సబ్జెక్ట్ తక్కువ ఉండింది అనుకోండి, నీ వల్ల తగ్గింది అది వెంటనే అనేస్తారు. అసలు ఒక్క తనకి వేరే సబ్జెక్ట్ వచ్చింటుంది మార్కులు, కానీ దాని గురించి మాట్లాడు, ఒకవేళ అడిగినా నో వర్కర్స్ అంటే సైలెంట్ అయిపోతారు. ఇలా ఎందుకో అర్థం కాదు. నాకు అనిపిస్తుంది మా ఫ్రెండ్ అంటే సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని. ఏమన్నా ఒప్పేసుకుంటున్నారా? మారుతున్నారు పర్లేదు మారుతున్నారు అందరూ. అసలు ఎవరైనా అప్రోచ్ చేయట్లేదంటే మారుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ హెన్స్ మోర్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య మా పాపకు మేము పెళ్లి చేసామండి. పెళ్లి చేసాము, వచ్చాము, సింగపూర్కి వచ్చాము. మా ఆయన చూసి అందరూ మీ బాబు ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఇంకా నువ్వు రిటైర్ అయిపోవచ్చు, నీకు ఈజీగా అనేసారు. ఇంకా నువ్వు రిటైర్ అయిపోవచ్చు విజయ్, నీకు ఇంకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే ఉన్న నన్ను చూసి ఏంటంటే మీరు జాబ్ చేస్తున్నారా అని. నేను ఇవాళ హౌస్ వైఫ్గా ఉన్నానులేండి, నాకు అర్థం కాదు అసలు మాకు రిటైర్మెంట్ లేదా? నన్ను జాబ్ చేయమన్నారంటే నాకు బాగలేదు. వాళ్ళకైతే రిటైర్మెంట్ ఉంటుంది, లేడీస్కి అయితే రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది. ఏ సండే ఉండదు, సాటర్డే ఉండదు, పండుగ ఉండదు, ఏ ఉండదు. అసలు ఎందుకో కొన్ని చాలా గజిబిజిగానే ఉంటాయి. కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఉండదేమో అని అనిపిస్తుంది. మదర్స్ డే రోజున మదర్ గురించి చెప్పుకోవాలి కదండి. ఈరోజు మా లేడీస్ గురించి చెప్పాలి కదా. ఈరోజు చెప్పకపోతే ఇంకెప్పుడు వస్తుంది మాకు ఆ ఛాన్స్? చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ మేమంతా కలిసాం. చాలా రోజుల తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. కలిస్తే మేము లేడీస్ లంచ్కి వెళ్ళాం. లంచ్కి వెళ్తే ఎవరి గురించి మాట్లాడాము చెప్పండి? పతిదేవుడి గురించి. ఇంకేం మాట్లాడతాం? ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం మేము, ఇంకెవరి గురించి కాదు. ఏదో మాట్లాడుతూ ఉంటే తను అనింది, ఇల్లు కొన్నాము, అన్ని కొన్నాము, అన్ని సెటిల్ అయింది, పిల్లలు పెద్దవాళ్ళు అన్నీ అయ్యారు, కానీ ఒకటి మనకు మార్పే రావట్లేదు. ఏంటి? స్నానం చేసి టవల్స్ సోఫాల మీద వెళ్ళడము, వేస్తున్నారా? సాక్సులు ఎక్కడంటే తీసి వెళ్ళడము, ఆఫీస్ బ్యాగులు ఇవి ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. ఏం చేయాలి వారికి, ఎలా చెప్పాలి? పెళ్ళైనప్పటి నుంచి చెప్తున్నాను, ఇంతవరకు మారలేదు అంటే నేను అన్నాను, అసలు ఎలా కోరుకుంటున్నామంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంతే. నా అందరికి తెలుసు. ఏదో మన ఇంటి ముందు 4 తులసి చెట్లు పెట్టాము, ఎండ పడడం లేదు, అది పెరగడం లేదని 2 రోజులు వచ్చి సూర్యుడు మా ఇంటి ముందు ఉదయించమంటే అవుతుందండి? అలా ఉంది నీ కోరిక. అవన్నీ జరగని విషయాలు. వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించే బదులు ప్రయాగ్రాజ్కి వెళ్ళి ప్రాణాయామం చేయడం చాలా ఈజీ అని చెప్పాను. పెద్దవాళ్ళని ఒకప్పుడు పెంచింది ఎవరండి? ఒకప్పుడు పెంచింది ఎవరు అంటున్నా? అలాగా బద్దగస్తులుగా చేసింది ఎవరు ఇళ్లలో? వాళ్ళు కూడా చేస్తారు, మనం ఉండాల్సిన అవసరం లేదు. మేము మారాం కదండి, మా మధ్య మాకు ఇన్ని చేయలేదు, మేము మారాం కదా. అట్లా మీరు మారాలి కదా. మీరు 90 వద్దంటే మేము ఫ్రాకులు తీసుకొచ్చాం కదా, మీ మాట వింటున్నాం కదా, మీరు వినాలి కదా. వినాలి కదా అందరూ. మేము చాలా మారాము. ముందున్న మా మదర్స్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఉన్నట్టు మేము లేవు, మేము చాలా మారాము. అట్లా మీరు కూడా మారాలి కదా. కానీ ఇప్పటికే ఆ మాట వస్తూనే ఉన్నాయి చాలా దగ్గర, చాలా మంది దగ్గర అలాగే వస్తున్నాయి. మేమేమనుకుంటాం? ఇంటికి పులులు మీరు, ఇంటికి ఎగవాళ్ళు మీరు అని మేము అనుకుంటాం. అంతేనా? అనుకుంటాం. మీరు దానికోసం నేను చాలా క్లారిటీగా ఉంటాను. మా ఇంట్లో ఇట్లాంటివంతా పెద్ద ఎక్స్పెక్ట్ చేయను. దానికే నేను చాలా హ్యాపీగా ఉంటానండి. ఎక్కువ ఆలోచించాలి, అడగదు కూడా ఇవన్నీ. ఈ విశ్వాసనామ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలు సంతోషాలు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఏదో అందరూ కలిసి సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది. ఎవరు ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్నారు కదా, హూ ఇస్ ద ప్రొడ్యూసర్? మీరు చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు వేసేస్తున్నారు. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్నారు కదా, అదేనండి మేము ఒప్పుకుంటున్నాము. బట్ హూ ఇస్ ప్రొడ్యూసింగ్ దట్ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్? నేను అంతవరకు స్టడీ చేయలేదండి. ఆడవాలేనండి. మరి పిల్లలందరూ పెళ్ళి ఆడవాళ్ళే. మరి ఇంకేంటి?
పిక్చర్ బాకీ హైదు మేము పులులు అన్నాం కదా మీరు పొంగిపోతుంటారు. పులులు ఉంటాయి కదా, అమ్మవారు పులి మీద పెట్టి తిరుగుతూ ఉంటుంది. శక్తి స్వరూపిణి అంటారు లేడీస్, వాళ్ళు పులి మీద కూర్చొని తిరుగుతూ ఉంటారు. తెలుసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మా ఫ్యామిలీ తప్పకుండా ఉండాలి. ఈ అవకాశం నాకు ఇచ్చిన అంతా గారికి మన తెలుగు కార్యనిర్వాహకులకు నా వందనాలు. థ్యాంక్ యూ.